ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇవన్నీ నీకెలా తెలుసు? మా అమ్మ చెప్పింది. ఏం తెలియకుండానే వచ్చాననుకున్నావా? మాట్లాడవే తల్లి, నాన్న చెప్పింది నిజమా కాదా? అవును, ఇవన్నీ మీకెలా తెలుసు? తెలుసుకునే కదా వచ్చింది. నువ్వు నోరు మీరకుయ్యా, నన్ను మాట్లాడుతున్నాను కదా. అవునమ్మా, అమ్మలగన్నమ్మ అన్నీ నాకు చెప్తే తెలుసుకొని వచ్చానే తల్లి. ఏంటలా డౌట్ గా చూస్తున్నారు? అంటే అన్నీ జరిగినయ్యే చెప్తున్నారు, వీళ్ళని ఎలా నమ్మాలా అనా? నువ్వొక్కడివి చాలురా నాయన నాశనం చేయడానికి. సైలెంట్ గా ఉండు. అవును, అన్నీ జరిగిపోయినవే చెప్తున్నారు. జరిగిపోయిన వాటి గురించి నాకు తెలుసు. మీ మాట నేను ఎలా నమ్మాలి? అయితే ఈ మధ్య జరిగింది చెప్తాను తల్లి, జరగబోయేది కూడా చెప్తాను. ఇనవే తల్లి. నీ బిడ్డ ఒక అతన్ని ప్రేమించింది. అవును, ఆ అబ్బాయి మంచోడే కదా. మా బేబీకి అతనికి పెళ్ళవుతుంది కదా. చూసావా మా అత్తగారు నా గురించి ఎలా కనుక్కుంటుందో? కుర్రోడు మనసోడే, కానీ తింగర్ రాముడు. కంటికి కనిపించిన వాటిని నిజాలు అనుకుంటాడు. ఆ అబ్బాయి సంగతి పక్కనెడితే మీ అమ్మాయి అడకత్తుల్లో పడబోతుందే తల్లి. అంటే కూకోవే తల్లి, అన్నీ వివరంగా చెప్తాను. రండి రండి రండి, కూర్చోండి. చెప్పేది జాగ్రత్తగా అయినుకో తల్లి. నీ బిడ్డకి కష్టాలు ఆహ్వానం పలకబోతున్నాయే తల్లి. గుర్తులు చెప్తాను ఇనుకో. పోయిన నెల 20వ తారీఖు రాత్రి చీకటి మాటున నీ బిడ్డ పాపం చేసిందే తల్లి. ఆ పాపం శాపమైంది. ఆత్మ ఘోషిస్తుంది. అవకాశం కోసం ఎదురు చూస్తుందే తల్లి. నీ బిడ్డను కూడా తనతో పాటు సంక నెట్టుకొని తీసుకెళ్లిపోవాలని చూస్తుందే తల్లి. నన్ను నమ్మి నిజం చెప్తే ఈ గండాల నుండి బయటపడేత్తా. లేదంటే నీ బిడ్డని కలుసుకునేది నువ్వు ములాఖాతులోనే. 20వ తారీఖు రాత్రి అంటుంది. రాము చనిపోయింది ఆ రోజే. ఆ విషయం అమ్మవారి ద్వారా ఎవరికి తెలిసిందా? చెప్పు తల్లి, త్వరగా నిజాలు చెప్పు. నీ బిడ్డని నువ్వే కాపాడుకో. చెప్తాను. ఆ రోజు 20వ తారీఖు రాత్రి మా అమ్మాయి అయితే బయటికి వెళ్ళింది. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే
ఆ రోజు మా అక్షిత మమ్మీ బేబీ తను సోదమ్మాయి మన గురించే చెప్తోంది. సోదామా? అవునే తల్లి, ఉన్నది ఉన్నట్టు చెప్తాను. నీకు రాబోయే గండాలు తప్పించడానికొచ్చానే తల్లి. త్వరగా చెప్పమ్మా, నాకు చాలా పనులున్నాయి. మేమేమీ చెప్పక్కర్లేదు, మీరు మాకు ఏ గండాలు తప్పించనక్కర్లేదు. అది కాదు బేబీ, వాళ్ళు జరిగినవన్నీ యాస్టిస్ గా చెప్తున్నారు. జరిగింది వాళ్ళు చెప్పడం ఏంటి మమ్మీ? మనకు తెలీదా? అయినా దేని గురించి అడుగుతున్నారు వాళ్ళు? అదే బేబీ, 20వ తారీఖు రాత్రి నువ్వు బయటికి వెళ్ళావు కదా, వెళ్ళావని మీ అమ్మ చెప్తుంది. వెళ్ళావో లేదో చెప్పు, ఏం జరిగిందో చెప్పు, విరుగుడు నేనిస్తాను. ఏంటి విరుగుడిచ్చేది? నేను వెళ్ళింది గుడికి. నేను చరణ్ అనే ఒక అబ్బాయిని ప్రేమించాను. మా ప్రేమ ఫలించాలని, మేమిద్దరం పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని అతని పేరు మీద అభిషేకం చేయించడానికి వెళ్ళాను. అంగప్రదక్షిణలు చేసి మొక్కులు మొక్కుకున్నాను. అదే ఆ రోజు రాత్రి జరిగింది. అంటే మీరు గుడికి వెళ్ళి అభిషేకాలు చేయించారా? అవును. చరణ్ అంటే నాకు అంత ప్రేమ, ప్రాణం. అది కాదు అక్షిత, తనేదో గండం ఉంటుంది కదా. మమ్మీ, తప్పులు చేసేవాళ్ళు భయపడతారు, కష్టాలొస్తాయి గండాలొస్తాయి అని. పూజలు చేసిన వాళ్ళు కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.